నమస్తే, ఐఎమ్ డాక్టర్ సునీత గ్రేస్, ప్రాక్టాలజిస్ట్ అండ్ ఉమెన్స్ హెల్త్ ఎక్స్పర్ట్. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ హార్మోన్ సమస్యలు. సో మన స్టూడియోకి వచ్చిన తర్వాత అందరూ రిక్వెస్ట్ చేసిందంటే హార్మోన్ సమస్యల గురించి మాట్లాడమని. సో హార్మోన్ సమస్య లేని ఆడవాళ్ళు ఇవాళ దాదాపు యంగ్స్టర్స్లో ముఖ్యంగా లేరని చెప్పచ్చు. ఎందుకంటే అప్పటి కాలం లైఫ్ స్టైల్ వేరే ఉంది, ఇప్పటి కాలం లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ ఫుడ్ ఇంటేక్ కానీ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయి. అందుకనే ఇప్పటి వాళ్ళలోనే ఎందుకు ఎక్కువ మా అప్పుడు లేదండి ఇప్పుడు ఎందుకు ఉందండి అని అడుగుతారు. సో అదేంటి, పీసీఓడి సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ సమస్యలు అండ్ మెనోపాజ్లో వచ్చే కొన్ని రకమైన సమస్యలు, వెయిట్ గెయిన్, ఒబేసిటీ, హెయిర్ ఫాల్, పింపుల్స్, కాస్మెటాలజీలో కూడా హెయిర్ అండ్ స్కిన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే హార్మోన్ ఇంబ్యాలెన్సే. సో మన ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాటిల్లో వచ్చే మార్పులు, సో వాటి వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో వీటిలో వచ్చేది మెయిన్ పీసీఓడి అండ్ థైరాయిడ్, వెయిట్ గెయిన్, ఇవి ఒబేసిటీ చూసుకుంటే మనం ఎందుకు వస్తున్నాయి మోస్ట్లీ దీనికి రీజన్ ఇంతవరకు సరిగా తెలియట్లేదు. మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మనకు తెలిసింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఇప్పటి కాలంలో వచ్చిన మన ఆహార విహారాల్లో మార్పు అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం తీసుకునే డైట్ అంతా అడల్టరేటెడ్ డైట్, మిల్క్ మనం చిన్నపిల్లల్లో ఎక్కువ ఇస్తాం, ఆ మిల్క్లో మొత్తం హార్మోన్సే. దానివల్లనే త్వరగా వాళ్ళు మెచ్యూర్ అవ్వటం, దానికి సంబంధించిన సమస్యలు, మళ్ళీ పీసీఓడి సమస్యలు ఇవన్నీ. అంటే పీసీఓడీస్ అంటే వాటిలో గర్భసంచి పక్కన ఉండే ఓవరీస్లో చిన్న చిన్న నీటి బుడగలు వస్తాయి. అంటే నెలకు ఒకసారి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. దానివల్లన హెయిర్ అంటే అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ మీద, చిన్ మీద, అబ్డమెన్ మీద, చెస్ట్ మీద అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతుంది పిల్లల్లో. 10 years, 9 years, 8 yearsకే మెచ్యూర్ అవుతున్నారు. ఇవన్నీ కూడా హార్మోన్స్లో వచ్చే తేడా వల్లనే. సో వీటి వల్ల మనకి చాలా దుష్పరిణామాలు ఉంటున్నాయి. సో ఈ హార్మోన్ చేంజెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఆకలి ఉండట్లేదు, డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్తున్నారు. సో కాన్స్టిపేషన్ సమస్యలు, హెయిర్ ఫాల్, పింపుల్స్, సో ఇవన్నీ కూడా దాంతోనే. సో వీటిని మనం ఎలా తగ్గించుకోవాలి? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవి వస్తున్నందుకు ఒక డాక్టర్ని మీరు కన్సల్ట్ అవుతారు, ఈ రీజన్స్ వల్లనే అంటారు. సో వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్తో పాటు మీ సొంతంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి. టైంకి నిద్ర లేవండి, డే టైం పడుకోవద్దు, హెవీగా అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్డే తినండి, నాన్ వెజ్లు ఇలాంటివి తగ్గించండి, ప్యాక్డ్ ఫుడ్ అండ్ స్టోర్ చేసిన ఫుడ్డు, ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్డు ఇలాంటివన్నీ తగ్గించండి. తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి, ఇంకా ఏంటి చైనీస్ ఫుడ్స్, మసాలాలు వేసి చేసిన బిర్యానీస్ ఇవన్నీ కూడా తగ్గించాలి. ఎందుకంటే బాడీకి అంత కెపాసిటీ లేదు. అది లేనప్పుడు మనం ఎక్స్ట్రా వేసి దాన్ని బర్డెన్ చేసి ఇంకా ఇబ్బంది పెట్టడం తప్ప దానివల్లనే మనకు వచ్చేది ఏం లేదు. స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. రోజుకి 8 గంటలు నిద్రపోతున్నామా లేదా అది చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో మెటబాలిజం సరిగా ఉందా లేదా, మనకు బాడీకి రెస్ట్ ఎంత అవసరమో ఎక్సర్సైజ్ కూడా అంతే అవసరం. ఇవాళ లైఫ్ స్టైల్లో మనకి ఎక్కువ కూర్చుని చేసే జాబ్సే ఉంటున్నాయి. అంతకుముందు కాలం వర్క్ చేసేవాళ్ళు, శ్రమపడి చేసేవాళ్ళు కాబట్టి చాలా వరకు డిసీజెస్ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కూడా పిల్లల్ని మెయిన్ జంక్ ఫుడ్కి దూరం పెట్టడం, లేదా తినొద్దు అంటే ఎవరు పిల్లలు వినరు, కానీ తగ్గించడం, ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా అవి తాగడం తగ్గించాలి. సో వీటితో పాటు ఈ కరెక్షన్స్తో పాటు మనం డైట్, హెల్దీ డైట్, హోల్సమ్ ఫుడ్, అన్ని ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ సరిగా మనకి బాడీకి అందుతున్నాయా లేదా చెక్ చేసుకోవడం ఒకటి. వాటర్ ఇంటేక్ సరిగా ఉండాలి. రెస్ట్, ఎక్సర్సైజ్తో పాటు ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో వీటికి ఆయుర్వేదంలో నస్యకర్మ అని ఒకటి, వస్తికర్మ అని, డీటాక్స్ ప్రొసీజర్స్, విరేచనం చేసిన తర్వాత మనం మెటబాలిజం కరెక్ట్ చేస్తూ హార్మోన్ ఇష్యూస్కి సంబంధించినవి, ఇన్ఫర్టిలిటీ ఉందా, ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. సో మనం రూట్ కాజ్ని ట్రీట్ చేసామనుకోండి, దాంట్లో వచ్చిన ఈ పక్కన ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి. సో మెయిన్ ఆయుర్వేద పంచకర్మ అండ్ మెడిసిన్స్ చాలా వరకు ఈ కేసెస్ని రివర్స్ చేయొచ్చు. అండ్ క్రానిక్గా ఉన్న వాటిని ఖచ్చితంగా మనం మేనేజ్ చేయొచ్చు. నమస్తే.